పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? ఈ మధ్య కాలంలో వైలెన్స్ ని ఇష్టపడుతున్నారు. హౌ మెనీ అవర్స్ మీరు మీ పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? ఒక అమ్మాయిని రేప్ చేశారనో, ఒక తండ్రిని వాళ్ళ కొడుకు చంపేశాడనో, వీటిని మనం మార్చలేమా? ఎంతమంది సమాధానం ఎస్ అంటారు, ఎంతమంది సమాధానం నో అంటారు. కామన్ గా వచ్చే మూవీస్ అన్ని ఈ మధ్య కాలంలో వైలెన్స్ ని ఇష్టపడుతున్నారు. అది నార్త్ అని లేదు, సౌత్ అని లేదు, లేకపోతే ఇంగ్లీష్ అని లేదు, తెలుగు అని లేదు. ఈ వైలెన్స్ వాళ్ళు అంటారు కదా, భాష ఎరగం, ప్రాంతం ఎరగం, కులం చూడడం, మతం చూడడం అన్నట్టు ఇది ఈ వైలెన్స్ అనేది అన్ని వాటికి వ్యాపించింది. దాన్ని ఇష్టపడుతున్నారు. సో ఎందుకు ఇష్టపడుతున్నారు? దీనివల్ల మన పిల్లలపై ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే, యాజ్ ఏ న్యూరాలజిస్ట్ గా హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. డెఫినెట్ గా ఉంటుందండి. ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక వ్యక్తిని మంచి ఎన్విరాన్మెంట్ తో చేస్తే మంచిగా మారుతారు. మనకి మంచి ఎన్విరాన్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ అని ఉంటుంది. ఎపిజెనెటిక్స్ అంటే మనకి చుట్టూతా ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఈ జీన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎక్స్ప్రెషన్ ని ఈ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేస్తుంది. వీటి మీద చాలా స్టడీస్ చేశారండి. ఏదో యూనివర్సిటీ పేరు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కన్నా మెయిన్ స్టడీస్ ఏంటంటే, ఇద్దరు పేరెంట్స్ కి పుట్టిన ట్విన్స్ అంటే ఇద్దరికి సేమ్ జీన్స్ ఉంటాయని, వాళ్ళని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి ఎక్స్పోజర్ చేసి ఏదైతే బెస్ట్ గా న్యూట్రిషన్ ఇచ్చి, బెస్ట్ గా వాడికి కావాల్సిన ఎమోషనల్ ఇమ్యూనిటీ, ఎమోషనల్ హెల్త్ ప్రొవైడ్ చేసి అన్ని సరిగ్గా చూసుకుంటే తను ఎలా ఉంటాడు. అంతా నెగిటివ్స్ అంటే లైక్ పేపర్ లో చూస్తా ఉంటాం, పొద్దున్న లేస్తే ఒక అమ్మాయిని రేప్ చేశారనో, లేకపోతే ఒక తండ్రిని వాళ్ళ కొడుకు చంపేశాడనో, లేకపోతే పోస్కో యాక్ట్ కింద ఒక చిన్న పిల్లని ఏదో రేప్ చేశారనో, లేకపోతే ఈటైపీ అంటే లైక్ వాళ్ళు తిట్టుకున్నారనో, వీళ్ళు దీనికి కేసులు పెట్టుకున్నారనో, ఇటువంటి నెగిటివిజం ప్రమోట్ చేయడం అనేది మన సోషల్ మీడియాలో లైక్ జర్నలిజం లో కానీ ఎక్కువైంది. ట్రెండ్ కోసం కావచ్చు, లేదా మిగతా ఎటువేటికైనా కావచ్చు. బట్ దీనివల్ల మన పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారండి. ఎంత ఎఫెక్ట్ అవుతారంటే, చిన్నప్పుడు వాళ్ళకి చూసిన భావాలు వాళ్ళకి మైండ్ లో నానుకుపోయి అదే కరెక్ట్ ఏమో అనే భావంలోకి వెళ్తారు. లైక్ ఇట్లాగా అనుకోవడం అనేది ట్రెండ్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఎవరినో విమర్శించాలనో లేకపోతే ఏదో ఇచ్చేయాలని నా ఉద్దేశం కాదండి. నెగిటివ్ చూపించిన దానికి అంటే ఒక్క సినిమాని కాదు, ప్రతి సినిమాలోనే కాదు, దేంట్లో అయినా. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు మనం ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలుగుతున్నామా? మీరు మీ పిల్లలతో కూర్చొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండానో దాన్ని స్కిప్ చేసి చూడగలుగుతున్నారా అనేది మీ ప్రేక్షకులకే వదిలేస్తున్నాను. ఎంతమంది సమాధానం ఎస్ అంటారు, ఎంతమంది సమాధానం నో అంటారు అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకు ఈ ఎపిజెనెటిక్స్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి ఇంత చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి మాట అనేది రావడానికే ఎన్విరాన్మెంట్ లో ఇంటరాక్షన్ అయితేనే మాట వస్తుంది. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏదో ఒకటి చూసాం, తనని అడవి మనిషిగా మార్చి అసలు మాటలే రాకపోతే తర్వాత మళ్ళీ తనకి అన్ని చెప్తే మళ్ళీ నేర్చుకుంటారు. అదే దీనికి మెయిన్ ఈ వీడియోకి మూలం. అలా ఎట్లాగైతే మనం గనక వాళ్ళకి సరిగ్గా ఎక్స్పోజ్ చేయకుండా, నెంబర్ ఆఫ్ మనం ఎక్స్పోజర్స్ చూపించకుండా, లేకపోతే పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్, నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళకి నెగిటివిటీ పెరిగి నెగిటివే కరెక్ట్ అనుకుంటారు. సో దీనివల్ల టెంపర్ టాంట్రమ్స్, కొట్టుకోవటం, బిహేవియర్ డిజార్డర్స్, నెగిటివిజం ఇలా ఇవన్నీ డెవలప్ అయ్యి మంచి సొసైటీని మనం బిల్డ్ చేయలేం. సో సాధ్యమైన మట్టికి పిల్లలకి నా అడ్వైజ్ ఉంటే, ఇంత ముందు మనకి చక్కగా మా చిన్నప్పుడు అంటే లైక్ నేను 40s లోకి వెళ్ళాను. సో అందుకని చెప్పి మా చిన్నప్పుడు మేము చక్కగా టీవీ కన్నా బయట ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత పిల్లలు సాయంత్రం అంతా కూర్చొని ఒకే చోట కూర్చొని ఆడుకునేవాళ్ళం. తర్వాత అప్పట్లో తాతలు, అమ్మమ్మలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉండేవాళ్ళు. ఇవన్నీ కౌర్లు విని చాలా లైక్ కథలు కానీ, లేకపోతే మానసికంగా ఉల్లాసంగా చాలా ఉండేది. ఇప్పుడంతా మెకానికల్ లైఫ్ అవ్వటం, ఎక్కువ మంది టీవీకే ఇది కావటం, ఎక్కువగా ఇమీడియట్ గా ఏదో జరగాలని మనం కోరుకోవటం, అంటే ఓర్పు లేకపోవటం ఏదో చెప్తే ఇవన్నీ ఎక్కువైనాయి. దీనికి కారణం మనము, మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్, చుట్టూతో ఉన్న పరిస్థితులు. వీటిని మనం మార్చలేమా అని క్వశ్చన్ వేసుకుంటే, ఒక బాధితయుతమైన పౌరుడిగా, ఒక డాక్టర్ గా నా ఉద్దేశం, పిల్లల్ని ఎక్స్పోజర్ చేయండి, నెగిటివ్ కూడా చూపించండి. బట్ నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ చూపించి, పాజిటివ్ వచ్చినప్పుడు దానికి పాజిటివ్ కి బెనిఫిట్ ఏమొస్తుంది, నెగిటివ్ గా అయితే వచ్చేది ఏంది అనేది, ఏది పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఎక్కువగా అంటే బెస్ట్ ట్రీట్మెంట్ దీనికి ఏంటంటే, టైమ్లీ స్పెంట్. హౌ మెనీ అవర్స్ మీరు మీ పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు అంటే అడిక్వేట్. యాజ్ ఏ నేను డాక్టర్ ప్రొఫెషన్, ఇంకో ప్రొఫెషన్, ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ఏదో ఉంటారు, మీరు మీ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, గుడ్ అవర్స్ అనేది పెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళంత మంచి మనిషిగా మారుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళతో ఇంటరాక్షన్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనే నా ఉద్దేశం.